రాష్ట్రం అంతటా పెద్ద పండుగ ఇయ్యాల తెలంగాణలకు 33 జిల్లాలలో ధూమ్ ధామ్ పండుగ సంబరాలు నడిచినాయి. ఆటలు పాటలు జేజేలు అమరవీరులను యాది చేసుకున్నాడు. ఓ మా సంబరం చేసుకుర్రు తెలంగాణ రాష్ట్రం పుట్టిన పండుగను. ఇక అట్లా ఎక్కడెక్కడ ఎవరు ఎట్లెట్ట చేసుకుర్రు, ఎవరు ఎసంటి ముచ్చట్లు చెప్పిర్రు అనేదంతా మొత్తం అరుసుకున్నద్దాం పార్రలో. తెలంగాణ పబ్లిక్ కలదీరి ఇయాటికి 12 ఏండ్లు. పార్టీలు లేవు, జెండాలు లేవు, ఎజెండాలు లేవు. అందరు కోరుకున్నది ఒక్కటే, మా రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు రావాలి, మా కొలువులు మాకు ఇయ్యాలని అందరు ఒక్కటే ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు. ఏండ్ల కమానంకెంచి చేస్తున్న ఉద్యమంలో 12 ఏండ్ల కింద ఇదే రోజు ఆంధ్ర రాష్ట్రానికించి ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అట్లియాల తెలంగాణ 12వ పుట్టినరోజు నాడు పర్యటన గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ జెండా ఎగిరేసి అమరవీరులకు నివాళులు అర్పించినాక ఉద్యమకారులను తలుసుకున్నాడు. గిట్లా అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు, మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రం వచ్చినాక తొలత 10 ఏండ్లు కార్పొరేటర్లు రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. వచ్చే 10 ఏండ్లు మేమే అధికారంలో ఉంటాం, రాష్ట్రాన్ని అలిగిపూసినట్టు చేస్తామని చెప్పుకుంటానే రాష్ట్రంలో ఉన్న రైతుల్ని రాజులా చేస్తాం, వ్యవసాయాన్ని పండగ చేస్తాం అనుకొచ్చిండు సీఎం సారు. రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రమంతటా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా చురుగ్గా ధాన్య సేకరణ జరుగుతుంది. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయినా ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అగనాట తడిసి ముద్దలైన కళ్ళంలో మొలకెత్తిన కాంటాలేస్తారట, కళ్ళంలో ఉన్న ఓట్లన్నీ కొంటారట బాజాప్తా. అంతేకాదు చదువుకున్న వాళ్ళకు కొలువులు, అమ్మలక్కలకు ఉపాధి, సర్కారు పథకాలు, ఇచ్చిన హామీలు, ఓట్ల ముంగట చెప్పిన ముచ్చట్లు అన్ని పూసగుచ్చిండు. ఇచ్చిన హామీలను అమలుకు శ్రీకారం చుట్టాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం విజయ పథంలో కొనసాగుతుంది. రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. ఇటు పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో కార్పొరేటర్లు జెండా ఎగిరేసి తెలంగాణ పుట్టినరోజు పండుగను చేసుకున్నారు. తెలంగాణ తల్లి బొమ్మకు పూలదండలేసి నివాళులు అర్పించినాక తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజుల్ని యాది చేసుకున్నారు కార్పొరేటర్లు సుధా. అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రజలు ఇంకెవ్వరిని నమ్మకుండా విఘ్నులైన ప్రజలు కాబట్టే ఆ రోజు ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా, 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. ఇటు టీఆర్ఎస్ ఆఫీసులో కవితక్క జెండా ఎగిరేసింది. అమరవీరుల చిత్రపటాల మీద పూలు చల్లినాక మాట్లాడుకుంటా ఈ మాట చెప్పింది. మరి వాళ్ళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రం ఆవిర్భవించడానికి త్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి వారందరినీ కూడా మది నిండా ప్రేమతోని ఆర్తితోని వారి కుటుంబాలకు వారిని కూడా వారి రుణం తీర్చుకుంటామని తెలంగాణ రక్షణ సేన తరఫు నుంచి వారిని స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. కొత్త పార్టీ పెట్టినాక ఇదే తొలత ఆడ జెండా ఎగిరేసుడు. అటు బీజేపీ లీడర్లు సుతా అమరవీరులను యాద్ చేసుకున్నారు. గిట్లా ఈ 12వ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ కోసం అనేకమైన బలిదానాలు జరిగినాయి, అనేక మంది అమరులైనారు, అనేక మంది ఉద్యమకారులుగా ఉండి వాళ్ళకు సరైన గుర్తింపు లేని విధంగా ఉన్నారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇప్పటికి కూడా నీళ్ళ విషయంలో గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ న్యాయం ఎంత చేయాలనో న్యాయం చేయలేకపోయారు.
గిట్లా ఎవరి ఆఫీసులు జెండాలు ఎగిరేసుకున్నారు, అమరవీరులకు నివాళులు అర్పించారు, జేజేలు కొట్టుకున్నారు. జిల్లాల పోటీ కూడా అంతే. మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఎవరి కాళ్ళు జెండాలు ఎగిరేసుకొని తెలంగాణ కొరకు ఓట్లాడిన వాళ్ళని తలుసుకున్నారు. 10 ఏళ్లు ఏలుబడిలో ఉన్న కారు పార్టీ వాళ్ళు చేసిందేం లేదు, రాష్ట్రాన్ని అంతా ఆగం చేసిరని షై పార్టీ వాళ్ళు అంటుంటే, షై పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రాన్ని అంతా వాళ్ళే ఆగం చేసిరని కారు పార్టీ వాళ్ళు అనబట్టి ఎవరేం చేసిరో ఎవరేం చేస్తున్నారో రాష్ట్రం అంతా ఎరికే, కానీ పండుగ నాడు కూడా ఏంది సారు మీ కొట్లాటలు అనేది పబ్లిక్ అనుకుంటున్నమాట.